ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరికున్నాడు? మనకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో తెలియదనే కన్ఫ్యూజన్ నీకు లేదు. ఆల్రెడీ ఆయన వెళ్ళొచ్చేసాడు. తన వెంట వచ్చే వాళ్ళని తీసుకెళ్ళటానికి రహదారిని ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. ఆకాశ మండలాల గుండా ఆయన ఆల్రెడీ ప్రయాణం చేశాడు. మనం చనిపోయిన తర్వాత మన మార్గం ఎట్లా వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎవరు తీసుకెళ్లాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో దేవుడు ఆ ప్రిపరేషన్, ఆ దారంతటిని మన కోసం రెడీ చేసి పెట్టాడు. హైవేని వేసుంచాడు, రహదారిని వేసుంచాడు. ఆయన ఆకాశ మండలం గుండా ప్రయాణం చేశాడు. ఇక నీ ప్రయాణానికి ఆడిని నీ అడుక్కునే అవసరం లేదు. హీఈస్ యువర్ జీపీఎస్. హీ విల్ బీ విత్ యూ. అందుకనే భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఇక్కడైతే రోడ్లు అడుగుతాను, బాబు ఈ రోడ్డు ఎటు వెళ్తుంది అని అడుగుతాను, బాబు ఇది వెళ్తే ఏమవుద్ది అని అడుగుతాను, లేదా కాసేపు కూర్చుంటాను, అక్కడి ఉండి అడగాలి. కానీ ఆకాశం అంతా నువ్వు నాకున్నావు, నువ్వు తప్ప నాకెవరు ఉన్నాడా? మీకు వస్తాడా? మీతో మీకు హైవే వేశాడా? అది ఇమాన్యుయేల్. ఎలా తోడంటే నీకు తోడు అక్కడ అమ్మ రాదు, అయ్య రాదు, బాబు రాడు, ఎవడో రాడు. ఇక్కడ సినిమా చూస్తావు, నువ్వు ఇక్కడ అని ఏడుస్తూ ఉంటారు, తొందరగా తీసుకెళ్ళంటారు, బాబు ఆకలేస్తుందో, ఈ శమాన పోతే తొందరగా తిందాం అని ఉంటుంది ఆడి మనసులో. లేదు మా అబ్బాయిని వదిలిపెట్టలేను, మా అమ్మాయిని వదిలిపెట్టి నేను రాను బాబు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి సార్ కూర్చో అంటారు. వాళ్ళు కూడా చేరేసి కూర్చుంటారు. సో చూస్తూ ఉండి అంటారు. ఇక మనోళ్ళు ఏడవటం మొదలెడతారు. ఇక్కడ అమ్మో మా నాన్న ఉన్నప్పుడు అసలు ఎన్ని పెట్టేవాడో అసలు చూడు, ఎవడన్నా పెట్టేవాడు ఉన్నాడా అని ఒక నిమిషం ఆగొస్తాను. కానీ లోనికి వెళ్ళి మళ్ళీ ఏదో తిని మళ్ళీ వచ్చి మళ్ళీ మా నాన్న ఉన్నప్పుడు లేనిపోయిన మాటలు ఏంటో. చచ్చిపోయిన తర్వాత వాస్తవాలు కనబడతా ఉంటాయి. మనసులో ఏంటో, మాటల్లో ఏంటో, ఏడుపులో ఏంటో, ఆ స్లాంగ్లో ఏంటో. ఇంకా కొంతమంది కష్టపడాల్సి వస్తారు, అక్కడే పడిపోతారు దామని. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గొడవలేని పని అది. రోగంత ఉత్తమం లేదంట. టక్మన్ రోగానికి డంబర్ పడిపోయాడు అనుకోండి, ఆడికి కావాల్సి చేయాలి, ఇటు బాగున్నాడు అనుకోండి, ఈడికి చేయాల్సి వస్తుంది. ఈ సినిమా అంతా చూసే నో వీళ్ళతో అసలు నాకు అవసరం. మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ విధానాల్ని చూసినప్పుడు చిచ్చి ఇట్లాంటి లోకంలో నేను ఉన్నానా? పరిశుద్ధులు కనిపిస్తుందంట, మురికి కోపం అనిపిస్తుందంట. ఇది అంతకుముందు నీకు కమ్మనహల్లి వెళ్దాం, జయనగర్ వెళ్దాం అనిపించేది. ఇప్పుడు అవి చూస్తే నీకు ఎట్ట అనిపిస్తుంది అంటే, చిచ్చి ఇంత మురిక, ఇంత పాపమా, ఇంత ఇదా. అప్పుడు అంటారు వచ్చేస్తా. ఏమిటి వచ్చేస్తా? చాలామంది ఇక్కడే ఉండాలనుకుని రౌండ్లు వేస్తూ ఉంటారంట. వాళ్ళకి వాస్తవం అర్థమైపోయిన తర్వాత ఇక్కడ ఉంటారు. దే విల్ గో. నీ ఇమాన్యుయేల్ భూమి మీద బ్రతుకున్నప్పుడే కాదు, చచ్చిపోయిన తర్వాత నేను కరెక్ట్గా వెళ్ళాల్సిన ప్లేస్కి, ఏ ప్లేస్ కోసం నువ్వు చర్చికి వచ్చావో, ఏ ప్లేస్ కోసం నీ నోటితో కన్ఫెస్ చేసావో, ఏ రాజ్యంలో ఉండాలని నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకున్నావో, నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాడు.